ప్రైజ్ ద లార్డ్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. మంచిది ప్రియులరా, మరి కొన్ని ఆటంకాలను బట్టి లైవ్ ఆలస్యమైంది. ఏదేమైనా దేవుని కృపలో ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు చూపిన మహాభాగ్యాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్య భాగంలోనికి వెళదాము. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి సమయంలో మరొక మారు నీ సన్నిధిని వెతుకుతూ నీ సముఖంలోకి రావడానికి ఇచ్చిన భాగ్యం కొరకు వందనాలు చెల్లిస్తున్నాను. కొన్ని ఆటంకములు ఏర్పడినప్పటికీ ప్రభువా, వాటన్నిటినీ మీరు దూరపరచి మేము నిన్ను గూర్చి సంభాషించుకోవడానికి, నీ వాక్యమును మేము ధ్యానించుకోవడానికి మీరు మాకు చూపిన మహాకృపను బట్టి నేను స్తుతిస్తున్నాను ప్రభువా. ఆశతో, అపేక్షతో నాయన స్తోత్రాలు. నీ సన్నిధిని వెతుకుతూ, నీ మాట కొరకు కనిపెట్టుకుంటూ, నీ పాదాల చెంత ఉన్న బిడ్డలని మీరే దర్శించమని ప్రార్థిస్తున్నాను. నీ వాక్కును పంపించి మీరు వారితో మాట్లాడండి, మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్, ఆమేన్. దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మంచిది ప్రియులరా, మరి నేను తలంచుతున్నాను, మీ అందరికీ బాగానే వాయిస్ వినబడుతుందా? నా వాయిస్ బాగానే వినబడుతుందా? ఇది బాగానే కనబడుతుందా? మంచిది. దేవుని వాక్య భాగంలోనికి మనం వెళదాము. మనం గడిచిన కొద్ది దినాలుగా దేవుని యొక్క ఇష్టమును గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. అలాగే ఆయన ఎవరి యందు ఇష్టం కలిగి ఉంటాడో ఆ విషయాలన్నింటినీ కూడా మనం ధ్యానం చేస్తున్నాం. నీవు శుద్ధును ఒగుట నాకు ఇష్టమని దేవుడు మొదట మనతో మాట్లాడాడు. రెండవదిగా యెహోవానగు నేను న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టమని మాట్లాడాడు. మూడవదిగా యథార్థంగా ప్రవర్తించువారు ఆయనకిష్టులు అనే మాట ద్వారా దేవుడు మాట్లాడాడు. అలాగే ఇప్పుడు నాలుగవ విషయాన్ని మీ ముందుంచడానికి ఇష్టపడుతున్నాను. బైబిల్ గ్రంథంలో నుండి బైబిల్ గ్రంథంలో నుండి సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వాక్య భాగాన్ని మనం ధ్యానం చేసుకుందాం. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వాక్య భాగం. బైబిల్ ఉన్నవాళ్ళు బైబిల్ తెరిచి చూడండి. సామెతల గ్రంథము 12వ అధ్యాయము 22వ వాక్య భాగం నేను చదువుతున్నాను. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. వెరీ గుడ్. అలాగ రెఫరెన్స్ పెడుతూ ఉండండి. అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు, సత్యవర్తనులు ఆయనకిష్టులు. సత్యవర్తనులు ఆయనకిష్టులు. సత్యవర్తనులు ఆయనకిష్టులు. దేవునికి ఇష్టంగా
దేవునికి ఇష్టమైన వాటిని మనం ధ్యానం చేస్తున్నాం. ఈ దినపు వాక్య భాగం ఏంటంటే సత్యవర్తనులను ఆయన ఇష్టపడుతున్నాడు. సత్యవర్తనులు. సత్యవర్తనుడు అంటే అర్థం ఏంటి అనగా సత్యములో నడిచేవాడు లేదా సత్యము చేత నడిపింపబడేవాడు. ఇంకొక రకంగా కూడా చెప్పాలంటే అసలు సత్యాన్ని ధరించుకున్నవాడు. సత్యవర్తనుడు అనగా సత్యములో నడిచేవాడు, సత్యము చేత నడిపింపబడేవాడు, సత్యమును ధరించుకున్నవాడు. ఇలాంటి సత్యవర్తనులు దేవునికి ఇష్టులంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సత్యవర్తనులు. సత్యములో నడిచేవాడు, సత్యము చేత నడిపించబడేవాడు, సత్యమును ధరించుకున్నవాడు. అసలు సత్యము అనే విషయాన్ని మనం తెలుసుకోకుండా సత్యవర్తనులు మనం కాలేం. నీవు సత్యవర్తనుడుగా ఉండాలి అంటే సత్యం అంటే ఏంటో నీకు తెలియాలి. ఆ సత్యములో నువ్వు నడిచినప్పుడు, ఆ సత్యము చేత నువ్వు నడిపింపబడుతున్నప్పుడు, ఆ సత్యమును నువ్వు ధరించుకున్నప్పుడు నువ్వు సత్యవర్తనుడుగా దేవుని ఎదుట కనబడతావు. సత్యము లేకుండా, సత్యం అనే దాన్ని నువ్వు తెలుసుకోకుండా నువ్వు దేవుని యొద్దకు సమీపించలేవు. మీకు యోహాను సువార్త 3వ అధ్యాయం 21వ వాక్య భాగాన్ని చూద్దాం. యోహాను సువార్త 3వ అధ్యాయం 21వ వాక్య భాగాన్ని మనం చూద్దాం. ఇరవై 21 2 వచనాలను చూద్దాం. 20, 21 2 వచనాలు చూద్దాం. దుష్కార్యము చేయు అభ్యసించు ప్రతివాడు వెలుగును ద్వేషించును, తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు, తన క్రియలు గద్దింపబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు. సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షమగునట్లు వెలుగునొద్దకు వచ్చును. సత్యవర్తనుడు తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడునట్లు వెలుగునొద్దకు వస్తాడు. సత్యవర్తనుడు వెలుగులోకి రాగలడు, వెలుగు యొద్దకు రాగలడు. ఎలా వస్తాడు? దేవుని వాక్యం చెప్తుంది, అతడు అవలంబించే సత్యం అతన్ని వెలుగు దగ్గరికి తీసుకెళ్ళిద్ది.
అదే దుష్కార్యములు చేయువాడైతే వెలుగునందుకు రాలేడంట. ఎందుకని? తన క్రియలు దుష్క్రియలుగా ఎవ్వరికీ కనబడకుండానట్లు వెలుగు దగ్గరికి వస్తే ఆ క్రియలన్నీ బట్టబయలవుతాయి కదా. అందుకని వాడు వెలుగు దగ్గరికి రాలేడు. అదే సత్యవర్తనుడైతే, అదే సత్యాన్ని ధరించుకున్నవాడైతే నేరుగా వెలుగు దగ్గరికి వెళ్ళగలనంట. మనకు తెలుసు వెలుగంటే ఎవరు? దేవుడే వెలుగు. నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పాడు. కాబట్టి సత్యవర్తనుడు వెలుగునందుకు రాగలడు. సత్యవర్తనుడు వెలుగునందుకు రావాలి. వెలుగునందుకు ఎలా రాగలడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అతడు అనుసరించే సత్యం అతన్ని ఆ వెలుగు దగ్గరికి తీసుకెళ్ళింది. అందుకే నువ్వు సత్యవర్తనుడుగా మార్చబడాలి అంటే అసలు ముందు సత్యం అంటే ఏంటో నీకు తెలియాలి. ఆ తెలిసిన ఆ సత్యము చేత నువ్వు నడిపింపబడినప్పుడు, ఆ సత్యాన్ని ధరించుకున్నప్పుడు నీవు సత్యవర్తనుడుగా దేవుని వెలుగు దగ్గరికి నువ్వు రాగలుగుతావు. సత్యము అన్న విషయాన్ని మనం ధ్యానం చేయాలి. చాలామందికి సత్యము అన్న మాట చాలా తేలికగా కనబడుతుంది, కానీ ప్రసంగి గ్రంథం చెప్తుంది సత్యము అనున్నది బహులోతుగా ఉన్నది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వాక్య భాగాన్ని మనం చదవాలి. సత్యాన్ని గురించి దేవుని వాక్యం చెప్తుంది. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 24వ వాక్య భాగాన్ని, ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 24వ వాక్య భాగం. సత్యమైనది బహుదూరముగాను బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడెవడు? సత్యము అనున్నది సత్యమైనది దూరముగాను బహులోతుగాను ఉన్నది, బహులోతుగాను ఉన్నది, దానిని పరిశీలన చేయగలవాడెవడు? అంటే దాని అర్థం ఏంటి? సత్యము అనేది నీకు తెలియాలి అంటే నువ్వు చాలా లోతైన పరిశోధన చేస్తే తప్ప ఏది సత్యమైనదో దాన్ని నువ్వు కనుగొనలేవని జ్ఞాని అయిన ప్రసంగి సత్యాన్ని గురించి చెబుతున్నాడు మనకి. సత్యము, నిజానికి సత్యము అన్న పదానికి చాలామందికి అర్థం తెలియదు. ఒకరోజు యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి ఆనాటి ప్రజలందరూ కూడా ఆయన్ని తీసుకొని మీరు ఒకసారి యోహాను సువార్త 18వ అధ్యాయం 33 వాక్యం నుండి 38వ వాక్యం వరకు ఈ సంగతులు రాయబడి ఉన్నాయి. పిలాతు తిరిగి అధికార మందిరములో ప్రవేశించి యేసును పిలిపించి, యూదుల రాజువు నీవేనా అని ఆయనను అడుగగా, యేసు నీ ఎంతట నీవే ఈ మాట అనుచున్నావా, లేక ఇతరులు నీతో నన్ను గూర్చి చెప్పిరా అని అడిగాను. అందుకు పిలాతు, నేను యూదుడునా ఏమి? నీ స్వజనమును ప్రధాన యాజకులను నిన్ను నాకు అప్పగించి తిరిగదా, నీవేమి చేసిదివని అడుగగా, యేసు, నా రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదు.
నా రాజ్యము ఈ లోక సంబంధమైనదైతే నేను యూదులకు అప్పగింపబడుకుంటున్నట్లు నా సేవకులు పోరాడుదురు కానీ నా రాజ్యము ఇహ సంబంధమైనది కాదనెను. అందుకు పిలాతు, నీవు రాజువా అని ఆయన అడుగగా యేసు, నీవన్నట్టు నేను రాజునే, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడును నా మాట వినును అనెను. అందుకు పిలాతు, సత్యమనగా ఏమిటి అని ఆయనతో చెప్పాను. అతడు ఈ మాట చెప్పి బయటనున్న యూదుల యొద్దకు తిరిగి వెళ్ళి అతని యందు ఏ దోషమును నాకు కనబడలేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు తన సిలువ వేసేటప్పుడు ఆయన్ని విమర్శించే ఆ సభ దగ్గరికి తీసుకొని వచ్చారు. దేవుని యొక్క వాక్య భాగంలో మనం పిలాతు అతన్ని వ్యక్తిగతంగా ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. నువ్వు రాజువా? ఇలాగ అన్నీ అడుగుతా ఉంటే ప్రభు అన్నాడు, అవును నువ్వు అన్నట్టు నేను రాజునే, అయినను నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు అని చెప్పుకుంటూ వచ్చి ప్రభు అన్నాడు, సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు నేను వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతి వాడు నా మాట వినున. నేను జాగ్రత్తగా ఈ మాటలు గమనించండి. అసలు యేసు ప్రభు పుట్టింది ఎందుకయ్యా అంటే, ఈ లోకానికి వచ్చింది ఎందుకయ్యా అంటే, ఇక్కడ ఒక విషయాన్ని ప్రభు చెప్తున్నాడు. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు నేను వచ్చి తిని, అందు నిమిత్తమే నేను పుట్టి తిని. అంటే దాని అర్థమైంది, సత్యం అంటే నాకు తెలుసు అని మనుషులు తమకున్న జ్ఞానాన్ని బట్టి ఏవేవో ఊహించుకుంటూ అసలు దేవుడు చెప్తున్న సత్యం అనేది ఏంటో ఎరుగని స్థితిలో ఉన్నారు వాళ్ళు. సత్యం అంటే ఏంటో నిజానికి వాళ్ళకి తెలియదు. సత్యం అంటే ఏంటో వాళ్ళకే కానీ తెలిసినట్లయితే యేసు ప్రభు వారు దాని గురించి సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు. అసలు దాని కొరకు అందుకే నేను పుట్టానంటున్నాడు. అసలు యేసు పుట్టాల్సిన ఆవశ్యకత లేదు. సత్యం అంటే ఏంటో మానవ జాతికి తెలిసినప్పుడు వారు సత్యములో నుండి తొలగిపోయారు. సత్యం అంటే ఏంటో ఎరుగని స్థితిలోకి వెళ్ళిపోయారు. సత్యాన్ని వాళ్ళు గుర్తించకుండా గ్రహించని స్థితిలోకి వాళ్ళు వెళ్ళిపోయారు. కాబట్టే దేవుడు తన కుమారుణ్ణి సత్యమునకు సాక్షిగా ఉండడానికి ఈ లోకానికి పంపించాడు. ప్రభు కూడా చెప్తున్నాడు, ఇంకో సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని, ఇందు నిమిత్తమే నేను ఈ లోకానికి వచ్చి తిని. అయితే సత్య సంబంధి అయిన ప్రతి వాడు కూడా సత్యం అంటే ఏంటో తెలుసుకుంటాడు అని ప్రభు చెప్పినప్పుడు పిలాతు ఒక ప్రశ్న అడిగాడు. సత్యం అనగా ఏమిటి అని అడిగాడు. ప్రశ్న అయితే అడిగాడు. ప్రశ్న అడిగి ప్రభువు ఏమి చెబుతాడా అని ఆయన కానీ ఓపికతో ఎదురు చూచినట్లయితే సత్యం అంటే ఏంటో ఆయన కన్నులు ప్రభు తెరిపించేవాడు. ఆయనకు అర్థమయ్యేది, చెప్పేవాడు ప్రభు. కానీ ప్రశ్న అయితే అడిగాడు కానీ జవాబు కోసం ఎదురు చూడలా. ప్రభువు చెప్పే జవాబు కోసం కనిపెట్టలా. సత్యం అంటే ఏంటి అని ప్రభు చెప్తున్న మాటలు విని సత్యం అంటే ఏంటి అని అడగనైతే అడిగాడు కానీ ప్రశ్న ఆయన ఏం చెబుతాడా అని జవాబు కోసం కనిపెట్టలేదు. వెంటనే తిరిగిపోయి అక్కడున్న వాళ్ళతో ఏదేదో వేరే విషయాలు మాట్లాడి, అందువల్ల సత్యం అంటే ఏంటో తెలుసుకునే అవకాశం పిలాతుకు రాలేదు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రసంగి చెప్పాడు, సత్యం అంటే నువ్వు అనుకున్నంత నువ్వు లోక సంబంధంగా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది కానే కాదు. ఈ లోకం ఏదైతే సత్యమని నీకు నేర్పిందో అది అసలు కానే కాదు. దేవుని సత్యం వేరుగా ఉంది. దేవుడు సత్యమని దేన్ని పిలుస్తున్నాడో అది నువ్వు అనుకుంటున్నది కాదు. లోకంలో ఉంటున్నటువంటి జ్ఞానులు అనుకుంటున్నటువంటిది కాదు. అసలు లోకంలో ఉన్న మనుషులకు ఆ సత్యం అంటే ఏంటో తెలియదు. అందుకే దాన్ని గురించి సాక్ష్యం ఇవ్వడానికి నేను పుట్టాను అని ప్రభు అన్నాడు.
ఈరోజు నీకున్న చదువును బట్టి, నీకున్న జ్ఞానాన్ని బట్టి, లోకంలో నీకు కలిగినటువంటి అనుభవాలన్నిటిని బట్టి నువ్వు సత్యం అంటే ఏదేదో అనుకుంటున్నావు, కానీ నిజానికి దేవుని దృష్టిలో సత్యం అంటే అవేవీ కాదు. ప్రసంగి చెప్తున్నాడు, సత్యం అనేది లోతుగాను దూరముగాను బహులోతుగాను ఉన్నది. దాన్ని పరిశీలన చేయగలవాడు ఎవడు అంటే జాగ్రత్తగా దాన్ని పరిశీలిస్తే తప్ప, లోతుగా దాని గురించి ఆలోచిస్తే తప్ప, అధ్యయనం చేస్తే తప్ప సత్యం అంటే ఏంటో నీకు తెలియపరచబడదని ప్రసంగి చెప్తున్నాడు. సత్యం అంటే పైపైన దొరికేది కాదు. సత్యం అనే విషయాన్ని మనం నేర్చుకునేటప్పుడు మొదటగా నేను మీకు ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను. ఒకసారి మీరు ఆదికాండం 32వ అధ్యాయం 10వ వాక్యం తీయండి. ఆదికాండము 32వ అధ్యాయం 10వ వాక్యం. ఆదికాండము 32వ అధ్యాయం 10వ వాక్య భాగంలో యాకోబు దేవుని గురించి ప్రార్థన చేస్తూ ఈ మాటలు సెలవిచ్చాడు. చూద్దాం ఒకసారి. ఆదికాండము 32వ అధ్యాయం 9-10 వాక్యాలు నేను చదువుతున్నాను. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను. ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటి తిని, ఇప్పుడు నేను రెండు గుంపుల అయితిని. ఇలాగా ప్రార్థన చేసుకుంటూ వచ్చి ఆ ప్రార్థన చేస్తున్న విషయంలో ఆయన ఏమన్నాడంటే, నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడను అన్నాడు. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకు, బాగానే ఉంది అంటే చేసిన మేలులన్నిటికీ, అంటే మనకేమర్థమవుతుంది? మేలులు 1 కాదు 2 కాదు, చాలా మేలు చేశాడని అర్థమవుతుంది. అలాగే సమస్త సత్యమునకు అన్నాడు. సమస్త సత్యమునకు అన్నాడు. నీవు నా ఎడల చూపిన సమస్త సత్యమునకు నేను అపాత్రుడును అని దేవుణ్ణి ప్రార్థించాడు. సమస్త సత్యం అంటే కొంత సత్యం తెలుసుకోవటం కాదు, కొంత సత్యం కొంత మేరకు సత్యం అని కాదు, కొన్ని సత్యాలని కాదు, సమస్త సత్యం అన్నాడు. అంటే సత్యము ఏమైతే ఉందో దానిని అంతటిని సమస్తమైన సత్యమును, అంటే దాన్ని బట్టి మనకు అర్థమవుతుంది సత్యములో చాలా విషయాలు దాగి ఉన్నాయని మనకు అర్థమవుతుంది. సత్యములో చాలా విషయాలు ఉన్నాయనే విషయం మనకు అర్థమవుతుంది. మనమేమనుకుంటాం? మన యొక్క అవగాహనలో సత్యం అంటే నిజం, సత్యం చెప్పడం అంటే నిజం చెప్పడం, సత్యాన్ని అంగీకరించడం అంటే నిజాన్ని ఒప్పుకోవటం. అంటే మనకు లోకం నేర్పిన పాఠం ఏంటంటే ఈ లోక జ్ఞానులు మనకు నేర్పిన పాఠం ఏంటంటే సత్యం అంటే నిజం అనుకుంటున్నాం. కానీ అదొక్కటే, ఆ ఒక్క విషయం వరకే లోకం మనకు నేర్పింది. కానీ నిజంగా దేవుని సత్యం చాలా వేరుగా ఉంది. దేవుని సత్యం చాలా లోతుగా ఉంది.
దేవుని సత్యంలో చాలా విషయాలు ఇమర్చబడి అమర్చబడి దాగి ఉన్నాయి దేవుని సత్యంలో. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలంటే, ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి అంటే యేసు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వాక్యంలో ఒక మాట చెప్పాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 31వ వాక్యం. కాబట్టి యేసు 8వ అధ్యాయం 31 నుంచి నేను చదువుతున్నాను, 31 నుంచి చదువుతున్నాను, 31, 32 వాక్యాలు చదువుతాను. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహిస్తారు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. దీని అర్థం ఏంటి? నేను చదువుతాను, దాన్ని జాగ్రత్తగా వినండి. కాబట్టి యేసు తనను నమ్మిన యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయునని చెప్పగా, తనను నమ్మినటువంటి యూదులతో, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అప్పుడు నాకు శిష్యులై ఉండి సత్యాన్ని గ్రహించగలరు అన్నాడు. సత్యాన్ని గ్రహించెదరు అన్నాడు. అంటే సత్యం అనేది నీకు తెలియాలి అంటే, సత్యం అంటే ఏంటో నీకు అర్థం అవ్వాలి అంటే, వాక్యమందు నిలిచిన స్థితి నీకుంటే తప్ప సత్యం అనేది ఏంటో నీకు తెలియదు అని అర్థం. అంటే దాని అర్థం ఏంటంటే, నేను ఇంతకుముందే చెప్పాను, లోకంలో మనం అనుకుంటున్నట్లుగా ఉన్నది అది కాదు దేవుడు చెప్తున్న సత్యం. దేవుని సత్యం అనేది దేవుని వాక్యంలో వేరొక రకంగా వాయబడి ఉంది. ప్రభు అంటున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అప్పుడు మీకు సత్యం అంటే ఏంటో మీరు గ్రహించగలుగుతారు అన్నాడు. అంటే సత్యం అనేది దేవుని వాక్యంలో మనకు దొరుకుతుంది అనే విషయాన్ని ప్రభు చెప్తున్నాడు. అంటే వాక్యానికి వెలుపల, అంటే దేవునిలో ఉన్న సత్యం వాక్యంలో నీకు దొరికిద్ది. నువ్వు పరిశీలించినప్పుడు, పరీక్షించినప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దానిలో నిలిచినప్పుడు ఆ సత్యం నీకు దొరుకుతుంది తప్ప దేవుని సత్యం లోకంలో ఎక్కడా నీకు దొరకదు. దేవుని సత్యం ఏది లోకంలో ఎక్కడా నీకు దొరకదు. అసలు ఈ లోకపు నీతి వేరు, దేవుని నీతి వేరు. ఈ లోకం నడిచే మార్గం వేరు, దేవుని మార్గం వేరు. ఈ లోకం పద్ధతులు వేరు, దేవుని పద్ధతులు వేరు. అలాగే ఈ లోకం మనకు ఇది సత్యం అంటూ నేర్పినది వేరు, దేవుని వాక్యంలో ఇది దేవుని సత్యం అని దేవుని వాక్యం నేర్పుతున్నది వేరు. దేవుని సత్యం అంటే ఏంటో నీకు తెలియాలి అంటే లోకంలో అది దొరకదు, దేవుని వాక్యంలో అది ఎమర్చబడి ఉంది అనే విషయాన్ని ప్రభువారు ఇక్కడ చెప్తున్నాడు. వాళ్ళకి తనను నమ్మిన యూదులతో, తనను వెంబడించేటువంటి వాళ్ళతో చెప్తున్నాడు, మీరు సత్యమందు, నా వాక్యమందు మీరు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించెదరు. అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేయును అన్నాడు.
యోహాను రాసిన 3వ పత్రిక 3-4 వాక్యాలు. యోహాను రాసిన 3వ పత్రిక 3-4 వాక్యాలు. యోహాను రాసిన 3వ పత్రిక 3-4 వాక్య భాగాలు. దేవుని వాక్యంలో యోహాను రాసిన 3వ పత్రిక 3-4 వాక్యం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గురించి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు అంతకంటే ఎక్కువైన సంతోషం లేదని దేవుని వాక్యం చెప్తుంది. అంటే సత్యము అనేది ఏంటో దేవుని అది వాక్యంలోనే మనకు దొరుకుతుందనే విషయాన్ని మనం తెలుసుకున్నాం. దాన్ని నువ్వు లోతుగా పరిశీలించి పరీక్షించి దానిని అనుసరించి నువ్వు నడుచుకున్నప్పుడు నిజంగా అంతకంటే ఎక్కువ సంతోషం ఇంకా దేవునికి ఏమి ఉండదంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన సహోదరుడ సహోదరి, ఇంతకాలం మనం దేవుణ్ణి తెలుసో తెలియకో మన అవిధేయత వల్ల మన అతిక్రమాల వల్ల ఎంతో గాయం కలగజేశాం. కానీ నీవెప్పుడైతే సత్యమును అనుసరించి నడుచుకుంటావో దేవుడు దాన్ని చూస్తాడో అప్పుడు అంతకంటే ఎక్కువైన సంతోషం నాకు లేదని దేవుడు చెప్తున్నాడు. అంటే నువ్వు సత్యాన్ని అనుసరించటం వల్ల దేవునికి ఎంత సంతోషాన్ని కలగజేసేవాడు అవుతావో ఈ వాక్యంలో నుండి నువ్వు తెలుసుకోవాలని నేను కోరుతున్నాను. కొంతమేర సత్యము అంటే నిజం మాట్లాడడం అవ్వచ్చు, అయినా అది సంపూర్ణ సత్యం కాదు. నేను ఇంతకుముందే చెప్పాను, సమస్త సత్యము. యాకోబు ఏమని ప్రార్థన చేశాడు? దేవా నీవు నా ఎడల చూపిన సమస్త సత్యమునకు. అంటే యాకోబుకి ఎలాగా చూపించాడంట సత్యాన్ని అంటే ఆయనలో ఎంత సత్యమైతే ఉందో దాన్నంతటిని పూర్ణంగా యాకోబునకు కనపరిచాడంట. ఈ లోక సంబంధమైన జ్ఞానులు, ఈ లోక సంబంధమైన మనుషులు తమకున్న జ్ఞానంతో కొంతమేర చాలా తక్కువ వరకు దేవుని సత్యాన్ని తెలుసుకోగలిగారు. కానీ పూర్ణ సత్యం అనేది దేవుని వాక్యంలోనే మనకు తెలుస్తుంది. నిజమే, అఫ్కోర్స్ సత్యం అంటే నిజం మాట్లాడడమే అవ్వచ్చు, కానీ అది కొంతమేర మాత్రమే. పూర్ణ సత్యము కానే కాదు. సంపూర్ణ సత్యం అనేది దేవుని వాక్యములో మనకు దొరుకుతుందంట. నేను ఆ విషయాన్ని చెప్పబోయే ముందు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిద్ది అనే మాట గురించి మీకు ఒక విషయాన్ని చెప్తాను. సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిద్దని. మేము 2000 సంవత్సరం అనుకుంటా, 2000 సంవత్సరం ఆ సమయంలో సాలూరు అనే ప్రాంతంలో సువార్త పరిచర్య చేయడానికి వెళ్ళాం. ఆ దినాల్లో ఒక ఇంటిని ఊరికి వెలుపల దాదాపుగా ఒక 2-3 కిలోమీటర్లు ఉండేది. పొలాల మధ్యలో ఒకే ఒక్క ఇల్లు ఉంది. ఇప్పటికీ అలాగే ఉంది ఆ ఇల్లు. ఆ ఇంటిలో అద్దెకు ఉండేవాళ్ళం. అక్కడ నుండి రోజు కాలినడకన చుట్టుపక్కల ఊర్లన్నిటికీ వెళ్ళి దేవుని సువార్త చేసి వచ్చేవాళ్ళం. ఆ సమయంలో ఆ ప్రదేశంలో మరి
మామిడి వలస అనే ఒక ఊరికి వెళ్ళే మార్గంలో ఓ మధ్య చిన్న పల్లెటూరు ఉంది. ఆ పల్లెటూరులో కొంతమంది మాకు బంధువులైన వారు కొంతమంది ఉన్నారు అక్కడ. వాళ్ళు ప్రభువుని తెలుసుకున్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళటం జరిగింది. అక్కడ పాపారావు గారు అని ఒక ఆయన ఉన్నాడు, ఒక వృద్ధుడు. దేవుణ్ణి మీరు ఎలా తెలుసుకున్నారు ఏంటి అనే విషయాల గురించి, దేవుని గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాము. వాళ్ళు వాళ్ళ సాక్ష్యాన్ని చెప్తా ఉన్నారు. మాకు చాలా సంతోషం కలిగించే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఆయన చెప్పాడు. ఏంటంటే అది, వాళ్ళు ఒరిస్సాలో టిఫిన్ కొట్టు పెట్టుకొని ఆ టిఫిన్ కొట్టులో ఆ వ్యాపారం, ఆ చేతి పనిని అలా జరిగించేవాళ్ళు. ఆ సమయంలో వీళ్ళ కొట్టు బాగా జరుగుతుంది. అంటే టిఫిన్ కొట్టు అంటే చాలామంది ఆ కొట్టు దగ్గరికి వస్తారు, కాసేపు అక్కడ కూర్చుంటారు. అక్కడ ఏదో 3-4 న్యూస్ పేపర్లు ఉంటాయి, వాటిని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. రకరకాలుగా అక్కడ డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి. అయితే చాలామంది అక్కడ ఆ టిఫిన్ కొట్టుకు రావడం ఆ ఇంటి పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా గమనించారు. వీళ్ళ వ్యాపారం బాగా జరుగుతుంది, వీళ్ళు భలే ఉన్నారు, వీళ్ళు బాగా డబ్బులు సంపాదిస్తున్నారు అని వాళ్ళకు ఒక చెడు బుద్ధి పుట్టింది. ఎలాగైనా కానీ దీన్ని చెడగొట్టాలి అని వాళ్ళు ఏం చేశారంటే పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కేసు పెట్టారు. ఏమని, మాకు న్యూసెన్స్, మా ఇంటి పక్క ఆయన మాకు న్యూసెన్స్ చేస్తున్నాడు, ఇలాగా 10 మందిని పోగేసి ఇక్కడంతా కూడా అల్లరి చేస్తున్నారు అని ఒక న్యూసెన్స్ కేసు పెట్టారు. కేసు పెడితే పోలీసులు ఏం చేశారంటే దాన్ని న్యూసెన్స్ కేసు కింద కట్టేసేసి కోర్టులో వేశారు. కోర్టులో వేస్తే కోర్టులో మరి లాయర్ను పెట్టుకుని వెళ్ళాలి కదా. లాయర్ అన్నాడంట. ఆ లాయర్ ఏమని చెప్పాడంటే, నేను చెప్పిందే నువ్వు చెప్పాలి, అక్కడ వేరొకటి నువ్వు చెప్పకూడదు, అలాగైతే మనం గెలం, నేను చెప్పిందే నువ్వు చెప్పాలి అని చెప్పాడంట. అలాగే చెబుతానండి అన్నాడంట. ఇగో 10 మందిని అక్కడ వస్తున్నారా అంటే, లేరండి అంతమంది, ఎవరు రారండి అక్కడికి, అంతమంది ఏమో గుమిగూడరండి అని చెప్పేసి నువ్వు చెప్పాలి. ఇలాగా ఏయో లాయర్ తనకున్న జ్ఞానం చొప్పున కొన్ని మాటలు చెప్పాడు. సరే, ఈయన జడ్జి గారి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ బోర్లో నిలబెట్టారు. ఆ జడ్జి గారు ఈయన్ని ప్రశ్న అడుగుతున్నాడంట. ఏమయ్యా ఏంటి, వాళ్ళు న్యూసెన్స్ కేసు పెట్టారు, 10 మంది వస్తారా అక్కడికి అని అడిగారు. అనేసరికి ఈయన అప్పటికే దేవుడిని నమ్ముకొని మంచిగా దేవునిలో సాగుతున్నాడు. అబద్ధం ఆడలేక దేవుని వాక్యంలో ఏమని రాయబడిందంటే, ఏ అబద్ధమైనను అది సత్య సంబంధమైంది కాదన్నాడు. అబద్ధం ఆడలేక దేవుని బిడ్డలు కదా, నిజమే చెబుతారు కదా. కముక్కున నోట్లోంచి అన్నాడంట, అవునండి వస్తారండి అన్నాడంట. అవునండి వస్తారండి. అవునా, మరి వాళ్ళకంత న్యూసెన్స్ జరుగుతుంది కదా, మధ్యాహ్నానికి నీ కేసు నేను తీర్పిచ్చేస్తాను మధ్యాహ్నానికి అని చెప్పేసేసి ఉదయకాలం సెషన్ని మధ్యాహ్నానికి మళ్ళీ వాయిదా వేశాడంట. ఈ మధ్యాహ్నం వచ్చేలోపు ఈ వాయిదా పడింది కదా, కొంత సమయం గ్యాప్ ఉంది కదా, ఆ కొంత సమయం గ్యాప్లో ఆ లాయర్ అంట పిలిచి, నేను చెప్పమన్నది ఏంది, నువ్వు చెప్పింది ఏంది, నేను ఇలా చెప్పమంటే నువ్వు అలా చెబుతావా, నీలాంటోడు ఉంటే ఈ కేసులు గెలవడం చాలా కష్టం, మాకు చెడ్డ పేరు వస్తుంది, మేము ఓడిపోతాము, గుడ్డు కూసని నానా తిట్లు తిట్టాడంట. దేనికి, నిజం చెప్పినందుకు తిట్లు తిట్టాడంట. అయితే మధ్యాహ్నం లంచ్ టైంలో జడ్జి గారు భోజనం చేస్తూ ఈయన ఆ లాయర్ తిట్టే తిట్లు వినలేక బయటకు వచ్చేసి వరండాలో అటు ఇటు తిరుగుతూ ఉంటే ఆ జడ్జి గారు భోంచేస్తే ఈయన చూసి ఆ పక్కన ఉన్న అసిస్టెంట్ ఉంటాడు కదా, చిన్న డఫేదర్ ఎవరు ఉంటాడు కదా, ఆయన పిలిచి ఆయన పిలుచుకురారా అని చెప్పేసి పిలిపించాడంట. పిలిస్తే ఈయన జడ్జి గారి దగ్గరికి భయపడతా వెళ్ళాడు.
వెళ్తే జడ్జి గారు అక్కడ కుర్చీ వేసి కూర్చోబెట్టి భోజనం చేస్తా, ఏ ఊరు మీది అని అడిగాడంట. మేము పలానా అండి, పలానా మాది, ఇక్కడికి బతుకు తెరువు కోసం వచ్చాము. ఏం చేస్తుంటావు ఏంటంటే ఇలాగండి, మరి హోటల్ పెట్టుకున్నాను, మరి హోటల్కి అంటే మరి ఏంటో మరి మరి న్యూసెన్స్ అంటున్నారు కదా వాళ్ళు. అంటే అయ్యా మరి హోటల్ కదా, మరి 10 మంది వస్తారు, మరి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటుంటారు, ఇక్కడ ఎవరు మరి మాట్లాడొద్దు అని అంటే మరి నా హోటల్కి ఎవడొస్తాడండి, మరి నేను ఎలా బతికేదండి, మరి మీరే చెప్పండి అండి అన్నాడంట. సరే ఆయన తింటా, నువ్వు నాకు నచ్చావోయ్ అని చెప్పాడంట. నువ్వు నాకు నచ్చావోయ్ అని చెప్పి నువ్వు ఆయన చెప్పి సంతోషంగా మాట్లాడుతూ, నీకు లాయర్ ఏం చెప్పాడు అడిగాడంట. అంటే అయ్యా ఇలా నువ్వు నిజం చెప్పొద్దు, నువ్వు ఇలా చెప్పాలి అని చెప్పాడండి అని చెప్పాడంట. నాకు తెలుసు లాయర్లు అలాగే చెబుతారు, కానీ నువ్వు నాకు ఎందుకు నచ్చావో తెలుసా, నువ్వు నిజం చెప్పావు అందుకే నచ్చావు. నీకు ఒక విషయం తెలుసా, ఇప్పుడు నువ్వు నిజం చెప్పావు కాబట్టి నేను నీకు మధ్యాహ్నానికే వాయిదా వేసి నీకు తీర్పు చెప్పబోతున్నాను. నువ్వు కానీ నిజం చెప్పకపోతే నీ వాయిదా మరుసటి నెలకు పడేది, అక్కడి నుంచి ఆ తర్వాత నెలకు పడేది, అక్కడి నుంచి అలాగ 4 సంవత్సరాలు పడేది. ఈ లోపు నీ లాయరు మేడ మీద మేడ కట్టుకునేవాడు, నువ్వేమో గుడిసెలోకి వెళ్ళిపోయేవాడు. వీడికి తెలుసా ఈ విషయం అని అడిగాడట. అంటే ఈయన బిత్తరపోయి అవునా అని ఆలోచన చేస్తున్నప్పుడు, అవును నువ్వు నిజం చెప్పావు కాబట్టి నీకు నేనేమి తీర్పు ఇవ్వబోతున్నాను తెలుసా, 5 రూపాయలు పెనాల్టీ కింద జరిమానా కింద విధించి నీ కేసును కొట్టేస్తున్నాను. ఇప్పుడు నీకు ఎంత మేలు జరిగింది అని అడిగాడు. అంటే ఈయన మిత్రపోయి, బాబు నేను యేసుప్రభుని నమ్ముకున్నానండి, అందుకే అబద్ధం ఆడలేకపోయానండి, నేను ఏదో ఆయన అలా చెప్పమన్నప్పుడు చెప్తానన్నాను, కానీ అక్కడ నువ్వు అడిగినప్పుడు గబుక్కున నాకు నిజమే వచ్చేసింది, అందుకే నువ్వు నాకు నచ్చావోయ్ అని చెప్పి మధ్యాహ్నం పూట తీర్పు ఏమండి మరి ఈ న్యూసెన్స్ కేసు కట్టారు కదా, దానికోసం 5 రూపాయలు జరిమానా విధించి ఆ కేసును కొట్టేసి పంపించాడంట. అంటే ఒక్కరోజు కోర్టు పనితోటి ఆ కేసులోంచి బయటపడ్డాడు, 5 రూపాయలు పెనాల్టీ కట్టి. అదే అబద్ధమాడినట్లయితే 5 సంవత్సరాలు కోర్టు చుట్టూ తిరిగి 5 రూపాయలు కాదు కదా, 5 లక్షల రూపాయలు అయినా కానీ ఆ కేసు తెగేది కాదు. ఎందుకు ఈ మాట చెప్తున్నారంటే, ఆ రోజు ఆయన మేము మాట్లాడుకునేటప్పుడు నిజంగా యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అంటే, మన దేవుడు నిజమైన దేవుడు, నిజం చెప్పే దేవుడు. నేను కూడా దేవుడిని బట్టి నేను నిజమే చెప్పాను, నిజం చెప్పగానే నాకు కేసులోంచి విడుదల వచ్చేసింది, నన్ను దేవుడు ఇలా కాపాడండి. అప్పుడు నాకు అర్థమైందండి సత్యం ఎంత పవర్ఫుల్లో అని అన్నాడు అనమాట. అంటే ఈ విషయాన్ని నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు ఎడిరికి మీకు ఒక అరగంట నాకు ఫేస్బుక్ ఇక్కడ నెట్వర్క్ రావడం ప్రాబ్లం అయి నేను చెప్పలేకపోయాను. రేపటి దినాన మీకు సత్యం అంటే దేవుని యొక్క వాక్యంలో నుండి, సత్యం అంటే ఏంటి, సత్యంలో దేవుని సత్యంలో 7 భాగాలు మనకు కనబడుతున్నాయి. ఆ 7 గురించి నేను రేపు మీకు వివరిస్తాను. మెట్టుకు ఈరోజు సత్యం అనేది చాలా లోతుగాను, బహులోతుగాను, చాలా దూరముగాను ఉన్నదనే విషయాన్ని గమనించండి. రెండోదిగా సత్యం అనేది దేవుని వాక్యం లోపల ఇమర్చబడి ఉందే కానీ దేవుని వాక్యానికి బయట సత్యం అనేది లేనేలేదు. కొంతమేర వరకు ఈ లోక సంబంధమైన జ్ఞానులు సత్యాన్ని తెలుసుకోవడానికి పరిశోధన చేసినప్పటికీ వారి అవగాహనలో, వారి యొక్క గ్రహింపులో సత్యం అనేది కొంతమేర మట్టుకు మాత్రమే, చాలా తక్కువ మేర మట్టుకు మాత్రమే వారు కనుగొనగలిగారు. కానీ సంపూర్ణ సత్యం అయితే ఏదైతే ఉందో అది సమస్తమైన ఆ సత్యము దేవుని వాక్యంలో ఇమర్చబడి ఉంది. ఆ విషయాన్ని రేపు మీకు ఆ 7 విషయాలు, సత్యంలో దాగి ఉన్నటువంటి ఆ 7 విషయాలు రేపు ఉన్నాయి. వాటి గురించి నేను మీకు సంపూర్ణ సత్యం గురించి రేపు తెలియజేస్తాను. రేపు 7:30 గంటల కల్లా దేవుని సముఖంలో కూర్చుందాం. తప్పనిసరిగా ఈ సత్యాన్ని గురించి నేను మీకు ఈ విషయాలు చెప్పడానికి సిద్ధపడి ఉన్నాను. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో
దీవించునుగాక. మంచిది, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. నిజమైన ఆయన, సత్యం అనేది పైకి కనబడేది కాదు. ఈ లోకం చెప్పినట్లుగా అది సంపూర్ణమైన సత్యం కానే కాదు. కొంతమేర మట్టుకు ఈ లోక సంబంధమైన జ్ఞానులు సత్యాన్ని కనుగొనాలని ప్రయత్నాలు చేసి కొంతవరకు మాత్రమే వారు అవగాహన చేసుకోగలిగారు. కానీ సంపూర్ణ సత్యం అనేది వాక్యములో ఉన్న నీ పిల్లలైన ఇజ్రాయేలీలకు తప్ప, నీ బిడ్డలకు తప్ప మరెవరికీ కూడా అది బహిర్గతపరచబడలేదు ప్రభువా. ఆ సంపూర్ణ సత్యమును మేము తెలుసుకోవడానికి సహాయం చేయండి. ఎందుకంటే నీవు ఈ లోకానికి వచ్చిందే సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చావు. అందుకోసమే నువ్వు పుట్టావు. కాబట్టి సత్యం అనేది ఏంటో దేవుని వాక్యపు లోతుల్లో నుండి మేము దాన్ని పరిశీలనగా కనుగొనడానికి సహాయం చేయండి. రేపటి దినమందు మరలా మమ్మల్ని నీ సన్నిధిలో సమకూర్చి వాటి విషయమై మేము లోతైన అవగాహన, గ్రహింపు కలిగి ఉండటానికి సహాయం చేయమని ఈ దినపు ఈ వాక్యమైన బిడ్డలందరూ నిజంగా సత్యం ఎంత మమ్మల్ని స్వతంత్రులుగా చేసిద్దో ఆ చిన్న ఉపమానం ద్వారా ప్రభువా మీరు మాకు తెలియజేశారు. ఇంకా సంపూర్ణమైన సత్యాన్ని, కొంత సత్యమే మాకు ఇంత విడుదల కలగజేస్తే సంపూర్ణ సత్యం మాకు ఎంతటి మహిమను మాకు అనుగ్రహించిద్దో, ఎంతటి స్వాతంత్రాన్ని మాకు ఇచ్చిద్దో దాన్ని మేము గ్రహించుకోవడానికి సహాయం చేయండి. ఈ వాక్యాన్ని మా వినికిడిలో దీవించి మహిమ పొందండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు. గాడ్ బ్లెస్ యూ. ఈ ప్రార్థనలు ఆటంకం లేకుండా కొనసాగించబడటం కొరకు తప్పనిసరిగా ప్రార్థన చేయండి. ఈ వారంలో అనేకమైన ఆటంకాలు, నెట్వర్క్ సరిగా లేకపోవటం, మధ్యలో కట్ అయిపోవటం, తర్వాత ఈరోజైతే అసలుకి నా ఫేస్బుక్ అసలు ఓపెనే అవ్వలేదు. మళ్ళా దాన్ని జాగ్రత్తగా అన్నయ్య ఏదో తిప్పలబడి దాన్ని సెట్ చేశాడు. ఇలాగా ఈ ఆటంకాలు లేకుండా చక్కగా దేవుని వాక్యం మంచిగా నాకు తెలుసు దేవుని వాక్యం అనేక మంది వింటున్నారు. దాదాపుగా నేను చూస్తూ ఉన్నాను, దాదాపుగా ఒక 160 అలాగా వ్యూయర్స్ దాదాపుగా చూస్తున్నారు. చాలామంది ఫోన్ చేస్తున్నారు, సంతోషం. ఈ వాక్యం ప్రభావంగా వెళ్ళిపోతుంది. అందుకే చాలా రకాలైన ఆటంకాలు ఉన్నాయి. కాబట్టి వాక్యం నిరాటంకంగా ప్రకటించబడటం కొరకు తప్పనిసరిగా దైవిక సహాయం నాకు కలుగునట్లుగా ప్రార్థన చేయండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. సీ యూ టుమారో. బాయ్. తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవాలి. మాకు యూట్యూబ్ ఛానల్ ఉంది. తర్వాత అదే గ్లోరియస్ గాస్పల్ VZM అనే యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫేస్బుక్ ద్వారా చెప్తున్నటువంటి వాక్యాలు ఆ ఛానల్లో కూడా అప్లోడ్ చేయబడి నిత్యం అక్కడ ఉంటాయి. ఇవే కాదు, ఇంతకు ముందు చెప్పిన వాక్య భాగాలు కూడా చాలా వాక్యాలు, మంచి విలువైనటువంటి వాక్యము అంతా కూడా ఆ యూట్యూబ్లో స్టోర్ చేయబడి ఉంది. గ్లోరియస్ గాస్పల్ VZM అనే యూట్యూబ్ ఛానల్లో అవన్నీ కూడా ఉన్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సమయం దొరికినప్పుడల్లా కూడా ఆ ఛానల్ వీక్షించండి, వాక్యాన్ని వినండి, దేవుని సత్యంలోకి రండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.